పోలవరం జిల్లా వాహనదారులకు ముఖ్య గమనిక. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. సివిల్ సప్లై అధికారి పి. విజయ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని 12 బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉంది. అయితే అందరికీ ఇంధనం అందాలనే ఉద్దేశంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వాహనానికి వారి ట్యాంక్ కెపాసిటీలో కేవలం 30% మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్ నింపడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రైవేట్ వ్యక్తులకు లూజ్ పెట్రోల్ అమ్మకం పూర్తిగా నిషిద్ధం. కేవలం రైతులకు మాత్రమే సంబంధిత అధికారుల ధృవీకరణ పత్రం ఉంటేనే లూజ్ పెట్రోల్ ఇస్తారు. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాల కోసం రిజర్వ్ స్టాక్ సిద్ధంగా ఉంది. బంకుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 088-642-432-53 నెంబర్కు కాల్ చేయండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. జిల్లాలో అయితే ఏ విధమైన డీజిల్ లేదా పెట్రోల్ కొరత లేదు. మనకి జిల్లాలో 12 బంకులు ఉంటే 12 బంకుల నందలి సమృద్ధిగా పెట్రోల్ అండ్ డీజిల్ ఉన్నాయి. సంబంధిత ఆయిల్ కంపెనీలతో మాట్లాడి నిరంతరం సరఫరా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అందరికీ డీజిల్ పెట్రోల్ అందే ఉద్దేశంతో ట్యాంక్ కెపాసిటీ ఎంతైతే ఉందో ప్రతిరోజు 30% చొప్పున ప్రతి వాహనానికి మనం నింపడం జరుగుతుంది. ప్రతిరోజు 30% చొప్పున అందరికీ అందాలనే ఉద్దేశంతో సార్. అదే విధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని విహెచ్ఎల్ ద్వారా కూపన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏ బంకులో కూడా లూజ్ సేల్స్ అనగా టిన్నుల్లో కానీ పేపర్లో కానీ పట్టడం జరగడం లేదు. వరి కోత యంత్రాలు పొలాల నుంచి బయటకు రాలేవు కాబట్టి వాటికి టిన్నుల్లో సరఫరా చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఒక కూపన్ ని మనం ప్రవేశపెట్టాము. కూపన్ కి ఒక యావరేజ్ సేల్స్ ఒక వాహనానికి రోజుకి 50 లీటర్లు పడుతుంది. కూపన్ మీద ప్రతి రోజు వాటికి 50 లీటర్లు లూజ్ సేల్స్ విహెచ్ఏ సర్టిఫికెట్ ఉంటే వాటికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి బంకులోనూ పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందిని పర్యవేక్షణ కొరకు వినియోగదారుల సౌకర్యార్థం వారిని నియమించడం జరిగింది. అత్యవసర సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అంబులెన్స్ మరియు పోలీస్ మరియు అగ్నిమాపక వాహనాలకి అన్నిటిని కూడా రిజర్వ్ స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాటికి ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా పూర్తిగా అవసరమైన మేరకు వాటికి ఫ్యూయల్ నింపడం జరుగుతుంది.